హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడొచ్చు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేశారా అనే విధంగా అయితే మళ్ళీ కొన్ని వ్యాఖ్యలు అయితే కనిపిస్తున్నాయి. రీసెంట్ గా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ గారిని కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అనే వ్యాఖ్యల్ని ఏ రకంగా చూడాలి? అయితే దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రస్తుతానికి డిబేట్ లో వైఎస్ఆర్సీపీ తరఫున రేగడి లక్ష్మణరావు గారు ఉన్నారు. అలాగే జనసేన పార్టీ తరఫున ఆమదాల వలస ఇన్ఛార్జ్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పేడాడ రామ్మోహన్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ ఇద్దరికి. నమస్తే అండి. నమస్తే లక్ష్మణరావు గారు నమస్తే. నమస్కారం. నమస్తే. సార్ చెప్పండి, ఏంటంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి మీద ఇప్పటికే చాలా ఎక్కువగా రియాక్ట్ అయినట్టుగా వైఎస్ఆర్సీపీ మనం చూడొచ్చు. కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసుకుని చెప్తున్నారంటారు? సార్ ఎవరు హరీష్ గారు, మీకు నమస్కారం అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ లో మరి ప్రతిపక్ష హోదా కావాలంటే పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని జర్మనీ వెళ్ళమంటున్నారండి అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన కార్పొరేట్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. ఎందుకంటే మనం చూసాం, పవన్ కళ్యాణ్ గారు గత 2019లో మరి పోటీ చేసినప్పుడు దాదాపుగా అక్కడ సిపిఐ సిపిఎంతో, అలాగే బిఎస్పి పార్టీతో, అలాగే దగ్గరగా 4-5 పార్టీలతో మరి పొత్తు పెట్టుకొని పోటీ చేయడం జరిగింది. అయినా సరే 2 చోట్లలో, అక్కడ గాజువాక అవనివ్వండి, ఇక్కడ భీమవరం అవనివ్వండి, 2 చోట్ల కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయారు. సో ఈ సందర్భంలో మరి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ 2024 వచ్చేసరికి మరి టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. అది రాజకీయ అవసరాల కోసం, ఆయన రాజకీయ లబ్ధి కోసం, కేవలం రాజకీయం చేయడం కోసం మాత్రమే. బయటికి ఏం కలరింగ్ ఇచ్చారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసం మేము కలుస్తున్నామని అన్నారు. కానీ ఇది అందరికీ తెలిసిందే, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పొత్తు పెట్టుకున్నారనే విషయం తెలుస్తుంది. మనం ఒంటరిగా పోటీ చేస్తే కనీసం మనం ఎమ్మెల్యేగా కూడా గెలవలేము. మన ఓటింగ్ ఎంత పడింది అనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. ఎందుకంటే 5 పార్టీలతో పొత్తు పెట్టుకున్నప్పుడే మనకి 5.8% ఓట్లు పడినాయి. మరి మనం ఒంటరిగా వెళ్తే మన పరిస్థితి ఏంటనేది పవన్ కళ్యాణ్ గారు ఆలోచించిన తర్వాత మరి టీడీపీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఆయన తీసుకున్నటువంటి 21 సీట్లకి 21 సీట్లు గెలిచారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒంటరిగా పోటీ చేయలేదు, ఒంటరిగా పోటీ చేసి గెలవలేని వ్యక్తి. ఇప్పటికి కూడా 6% కన్నా ఎక్కువ ఓట్లు రాలేదు. 21 సీట్లు గెలిచినా, 3 ఎంపీ సీట్లు గెలిచినా వాళ్ళకు వచ్చింది కేవలం 6% ఓట్లే వచ్చింది. 6% కన్నా ఎక్కువ రాలా ఓట్లు. గతంలో 6% ఓట్లు వచ్చినాయి, ఇప్పుడు కూడా 6% ఓట్లు వచ్చినాయి. ఏది చూసినా జనసేన పార్టీ గ్రాఫ్ మాత్రం పెరగలేదు కాబట్టి ఆ స్థాయి వ్యక్తి మరి మా ప్రతిపక్ష హోదా ఇవ్వండి, మాకు 40% మాకు ఓట్లు వస్తాయి. మీకు ఓట్ల పరంగా చూస్తే ఇక్కడ కాదు, ఆంధ్రప్రదేశ్లో కాదు, మీకు జర్మనీలో ఇస్తారు, మీరు జర్మనీ వెళ్ళండి అని వ్యంగ్యంగా మాట్లాడుతారు. అదంటే ఇక్కడ ఉన్న రాజ్యాంగం అంతే కదా సార్. అది ఆయన చెప్పిందో ఇంకొకరు చెప్పిందో కదా, రాజ్యాంగం రాసిన పవన్ కళ్యాణ్ గారు కాదు కదా. హరీష్ గారు, రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో ఏ యొక్క దీంట్లో కూడా ఇన్ని సీట్లు వస్తేనే, ఇంత ఓటు శాతం వస్తేనే మరి ప్రతిపక్షం హోదా ఇవ్వాలని ఏ ఆర్టికల్ లేదు. ఇది చట్టం కాదు. గతంలో 1978-82లో అనుకుంటా తీసుకొచ్చారు, ఒక చట్టం తీసుకొచ్చారు. అంటే ఎక్కడ రాష్ట్రాలకు కాదండి, లోక్సభలో అక్కడ ఉన్నటువంటి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా ఉన్నటువంటి పార్టీ, తర్వాత సిపిఐ సిపిఎం, తర్వాత బీజేపీ పార్టీ, బిఎస్పీ పార్టీలుగా కొన్ని కేంద్ర పార్టీలు తయారైనప్పుడు ఎవరికి మనం ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, ఎవరికి ఏ సీట్లు బట్టి మనం కన్సిడర్ చేయాలనే ఆలోచన విధానంలో అప్పుడు ఏం చేశారంటే, ఇగో అంటే ఈ గెలిచిన పార్టీ కాకుండా మిగిలిన పార్టీలు ఏవైతే ఉంటాయో, అపోజిషన్ పార్టీలు ఏవైతే ఉంటాయో ఆ పార్టీలు అన్నిట్లకన్నా ఒక సీట్ ఎక్కువ ఏ పార్టీకి ఉంటుందో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఆ రోజుల్లో తీసుకొచ్చినటువంటి సాంప్రదాయకమైనటువంటి ఒక నిబంధన. అంతేగాని ఇది రాజ్యాంగం ఎక్కడ కూడా లేదండి, ఏ ఆర్టికల్ లేదు, ఇది రాజ్యాంగబద్ధం కూడా కాదు. సో దీన్ని ఏంటంటే ఆ సాంప్రదాయాన్ని కొనసాగించారు.
కేంద్రంలో అంటే దేశవ్యాప్తంగా ఆ సాంప్రదాయం కొనసాగించారు, కానీ ఏ రాష్ట్రము కూడా ఆ సాంప్రదాయం అనేది మనం తీసుకొచ్చిన సాంప్రదాయం తప్ప ఇంత ఈ యొక్క ఓట్ల పర్సంటేజ్ ఇంత ఉండాలి, ఇన్ని సీట్లు ఉండాలనేది ఏదైతే కన్సిడర్ కాదు. ఇంకో విషయం ఏంటంటే వైఎస్ఆర్ పార్టీకి మాకు వచ్చిన సీట్లలో మాకు 11 సీట్లు వచ్చినాయి. మరి ఈ రోజున కూటమిలో చూసుకుంటే టీడీపీ, బీజేపీ, జనసేన ఈ 3 పార్టీలు కూడా అధికార పార్టీలో ఉన్నాయి, అధికారంలో ఉన్నాయి. లేదు పవన్ కళ్యాణ్ గారు కూటమి నుంచి బయటకు వచ్చి నేనే ప్రతిపక్ష హోదా, ప్రతిపక్షంగా నేనే ఉంటాను, నేనే ప్రతిపక్ష నాయకుడు ఉంటాను అన్నప్పుడు మీ డిప్యూటీ సీఎంకి మీరు తీసుకున్నటువంటి 4-5 శాఖలకి రాజీనామా చేసి బయటకు వచ్చి మీరు ప్రతిపక్ష హోదా తీసుకొని మీరు పోరాటం తప్పులేదు. రైట్. పవన్ కళ్యాణ్ గారికి Right. అప్పుడు ప్రతిపక్ష హోదా ఇస్తారు, మాకెవరు కాబట్టి, ఎందుకంటే మాకన్నా ఎక్కువ సీట్లు ఉన్నాయి కదా. సో అదే. ఇక్కడ 11 సీట్లు వచ్చాయి కాబట్టి మా తర్వాత ఎవరికి కూడా అన్ని సీట్లు ఎక్కువ రాలేదు కాబట్టి ప్రతిపక్ష హోదా ఖచ్చితంగా టెక్నికల్ గా తీసుకున్నా ఎలా చూసుకున్నా మాకే ఇవ్వాలి. ఈ విషయాన్ని మేము లీగల్ గా మరి హైకోర్టులో వేయడం జరిగింది, న్యాయస్థానానికి పంపించాం. మాకెందుకు ఏ విధంగా మీరు మాకు ప్రతిపక్షం అదే ఎవరా అని మేము పంపిస్తే దానికి ఇప్పుడు కూడా మరి స్పీకర్ గారు ఇవ్వాల్సిన సమాచారం కానీ ఆయన ఇవ్వాల్సినటువంటి కారణాలు కానీ ఇంతవరకు కూడా కోర్టుకి సమర్పించాల. ఏ కారణం చేత మీరు సమర్పించలేదు అనేది తెలియపరచాలి. సో ఆ దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు, తప్పే ఉంది. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఆయన ఒంటరిగా పోటీ చేస్తే కార్పొరేటర్ కూడా గెలవలేడు. ఆయన ఒంటరిగా రైట్. పోటీ మోహన్ రావు గారు మీరు ఎలా కార్పొరేటర్ కూడా ఆయన గెలవలేడు. రైట్. మోహన్ రావు గారు మీరు ఎలా చూస్తారు? ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని వైఎస్ఆర్సీపీ అయితే సమర్థించుకుంటున్నట్టు అయితేనే కనిపిస్తుంది. లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతున్నారు. అయితే లక్ష్మణ్ రావు గారికి తెలియజేయవలసింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఆయన గెలిచి ఊహించిన కంటే ఎక్కువ సీట్లు 151 సీట్లు ప్రజలు ఆయనకి కట్టబెట్టారు. కట్టబెట్టేటప్పుడు ఏం చేశాడంటే ఈ జగన్మోహన్ రెడ్డి అప్పుడు కూడా సీట్లు అనుకున్న కంటే ఎక్కువ వాళ్ళప్పుడు 110, 120 అని ఎక్స్పెక్ట్ చేస్తే అది కాస్త 151కి రావడము మతి భ్రమించి ఏం చెయ్యాలో తెలియక తుకలక పాలనతో ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రజలు ఇబ్బంది పడి 5 ఏళ్ళు నరకం అనుభవించి ఏం చేయాలో తెలియలేదు. ఆ పిచ్చికిపోయాడు అనమాట. అప్పుడు ఆ పిచ్చితో పాటు తనకు నచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళేసరికి ప్రజలు ఇలా కాదు, ఈ సైకోన్ దించాలని చెప్పేసి ఈ వైనాట్ 175 అన్నా సరే ఈ వైనాట్ 11కి తీసుకొచ్చారు ప్రజలు. కరెక్ట్ గా చెప్పుతో కొట్టేటట్టు ప్రజలు ఈయనకి సమాధానం ఇస్తూ చెప్పారు. వీళ్ళేదో అంటుంటారు నా 40% ఓటు వచ్చింది అదే. ఎంత పర్సంటేజ్ వచ్చింది అనేది కాదు ఇక్కడ. మేము వీళ్ళు 11కి పడిపోయారా లేదా, వైనాట్ 175 అన్నోళ్ళు ఆఖరికి మొత్తం పక్కన తీసేసి 11కి వచ్చేసారా లేదా అనేది కావాలి. ఇప్పుడు ఏమైంది, ఈ విధంగా వచ్చేసిన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డికి ఇంకో పిచ్చి పట్టుకుంది. ఈసారి మతి మొత్తం భ్రమించిపోయింది. మతి భ్రమించి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే అర్థం కాని పరిస్థితిలో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డికి నేను చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి టెర్రరిస్ట్కి తక్కువ, ఫ్యాక్షనిస్ట్కి ఎక్కువ. ఫ్యాక్షనిస్ట్కి ఎక్కువ, టెర్రరిస్ట్కి తక్కువ జగన్మోహన్ రెడ్డి. ఈ మాట ఇతనికి ఈ విషయం తెలియక, ఎందుకంటే మనకు తెలుసు ఈయన రౌడీకి ఎక్కువ, సైకోకు తక్కువ. సైకో కాదు, ఇటు రౌడీ కాదు. ఈయన పాలనే కాకుండా ఈయన ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. ప్రజలు చూస్తున్నారు ఏంటి ఎవరు ఏందనేది. పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకు కానీ ఇప్పుడు వచ్చిన అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వంకి ఎంతో న్యాయం చేస్తూ ఈ ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు 9 నెలలు అవుతుంది. ఈ 9 నెలల్లో ప్రతి గ్రామానికి రోడ్లు వెళ్తాయి. గత 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడైతే శంకుస్థాపనలకే పరిమితమైపోయిన రోడ్లు కూడా ఈ రోజు రోడ్లు వేస్తూ సర్పంచ్లు కూడా ఎవరైతే అప్పుడు వైసీపీ భయపెట్టి ఏకపక్షంగా అన్ని దగ్గరలు కూడా సర్పంచ్లు ఎంపీటీసీలు అయ్యారు కదా, ఈ వైసీపీ నాయకులు కూడా నాయన ఈ కూటమి ప్రభుత్వంలో మన విలేజ్కి ఏదైనా చేయగలుగుతున్నామని వాళ్ళ నాయకులే చెప్పుకొని ఎంతో ఆనందంగా ఈ కూటమి పక్షాన మనం పనిచేద్దాం, వాళ్ళతో కలిసి వెళ్దామని వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీళ్ళకి ఇంకా మధ్య భ్రమించి జగన్మోహన్ రెడ్డి పక్కన కొంతమంది సైకోలు ఉన్నారు. వీళ్ళకి ఏంటంటే సైకో అతను ఎలా తయారు చేశాడు, ఉదాహరణకి దువ్వాడు శ్రీని అనగా ఇంకోలనగా వీళ్ళకి ఏంటంటే ఎవడైతే బాగా తిడతాడో, ఎవడైతే ఆయన్ని జగన్మోహన్ రెడ్డిని వెనకేసుకొని వస్తారో, జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా జై కొడతారు, ఇలాంటి వాళ్ళందరికీ
ఈ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక పదవులు ఇచ్చేసి ఒక కట్టు పెట్టి ఒక కన్ని తీసుకొని కట్టేసి అక్కడ తీసుకున్నారు. అంటే ఏంటి అంటే తాడు, అంటే మన శ్రీకాకుళం భాషలో ఆవుకి మెడకు కట్టుకునేది కన్నె అంటాం మనము. ఇది ఇక్కడ ఏంటంటే తాడు అని అందాం, వాళ్ళ భాషలోకి అర్థమవుతుందో లేదు. అయితే ఈ మెడతాడు కట్టేసి అనమాట అలా పెట్టుకున్నాడు. వీళ్ళు ఎప్పుడైతే మెడతాడు ఇలా ఇప్పుతారో అప్పుడు వచ్చి మన చూడండి మనకు అచ్చుకుక్క పిల్లలు అనమాట బౌ బౌ అని అరుస్తూనే ఉంటారు అనమాట వీళ్ళు. అంతే తప్పించి నిజమేం జరుగుతుంది, ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు అక్కడ? చట్టం చెప్పారు, బాబు మన కంట్రీలో ఇది అవ్వదు, ఇంకో కంట్రీకి పండి, మీ వైనాట్ 175 11 సీట్లతో ఎక్కడైతే వచ్చారో మీరు అసెంబ్లీలో మీకు ప్రతిపక్ష వాద పనికిరాదు. ప్రజలు ఇచ్చింది ప్రతిపక్ష వాదాన్న అధికార పక్ష వాదాన్న పోటీ చేసిన ప్రతి చోట గెలిచింది మేము. 100% స్ట్రైక్ రేట్ తో గెలిచి అసెంబ్లీలోకి అడుగు పెట్టింది పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి మధ్య ప్రేమించింది కానీ ఈయన ఎప్పుడైనా గెలిచాడో ఒకసారి గెలిచాడు అంటే నువ్వు ఓడిపోయిన 2 చోట్ల ఓడిపోయినావు అని నాయకులు ఇల్లే కదా. 2 చోట్ల ఓడిపోయినా ఒక్క చోట అయినా ఎన్ని దగ్గరలో పోటీ చేశారో అన్ని దగ్గరలో గెలుచుకొని వచ్చి అసెంబ్లీలోకి వెళ్ళిన ప్రపంచంలోనే ఏదైనా ఒక పార్టీ ఉన్నదంటే అది జనసేన పార్టీ. 100% స్ట్రైక్ రేట్ తో గెలిచిన ఏకైక పార్టీ భూమి మీద జనసేన పార్టీ ఉంది. ఇది మా రికార్డ్. దీనికి మీరు అనుకూలంగా లేకుండా 6% వచ్చింది, మీకు 7% వచ్చింది అని అంటే, మేము అన్ని దగ్గరలో పోటీ చేస్తే ఎంత పర్సెంటేజ్ వచ్చినా మాకు తెలుసు. మేము మీ వైసీపీలో అన్ని దాడులు చేసి అన్ని చేసినా మేము స్థానిక ఎన్నికల్లో 18% ఓట్లు తెచ్చుకోను. మీకు మతి పోయి మాట్లాడుతున్నారని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను. లక్ష్మణరావు గారు మీరేం మాట్లాడతారు? అంటే వాళ్ళు చెప్పిన దాంట్లో చెప్పాలంటే అంటే రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి వ్యాఖ్యలనే, రాజ్యాంగంలో ఉన్నటువంటి పరిస్థితులనే చెప్పాము. గతంలో చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా కూడా అటు చంద్రబాబు నాయుడు గారు అన్న మాటే గతంలో కూడా, మీకు గుర్తుందో లేదు, ఇప్పుడు ఈ మధ్యన సోషల్ మీడియాలో కూడా చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. అది మీరు కూడా చూసే ఉంటారు. 2-3 సీట్లు లాగేసుకుంటే మీకు కూడా ప్రతిపక్ష పాత్ర పోతుంది అని. హరీష్ గారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు అనే మాట కాదండి. జగన్మోహన్ రెడ్డి గారితో వేరే వ్యక్తి అన్న విషయానికి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. సార్ వాళ్ళకి 23 సీట్లు ఉన్నాయి, వాళ్ళ దాంట్లో ఒక 5గురు 6గురు తీసిస్తే ప్రతిపక్ష హోదా రాదండి, ఉండదు కదా, వాళ్ళు ఎలాగో ప్రతిపక్ష హోదాకి వాళ్ళు అర్హులు అవరు అని అంటే, అదేదో చంద్రబాబు నాయుడు గారు గడ్డి తిన్నారని మనం గడ్డి తింటామా? ఆయన మాకు 67 సీట్లు మేము గెలిచినప్పుడు 23 మంది ఎమ్మెల్యేలు కొనుక్కొని తీసుకెళ్లిపోయారు. ఆయన చేసినట్టు మనం చేస్తే ఆయనకి మనకి తేడా ఉంది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. ఆ వీడియో మొత్తం చూడండి. అంటే టీడీపీ నుంచి ఆ టైంలో ఎవరిని తీసుకోలేదా? ఆ టైంలో టీడీపీ నుంచి ఎవరిని తీసుకోలేదా? మేము ఎవరిని కూడా టీడీపీ పార్టీ నుంచి మా పార్టీలోకి 2 అనే ఎవరికి రెడ్ కార్పొరేట్ ఇలా వల్లభనేని వంశీ గారు వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళు ఎప్పుడు వచ్చారు, ఏ విషయంలో వచ్చిన వాళ్ళు తీసుకోవడం ఏంటండి? వచ్చిన వాళ్ళు తీసుకోవడం, జనసేన ఎమ్మెల్యే కూడా భయపెట్టి ఎంతో ఇబ్బందులు పెట్టి నువ్వు పార్టీకి వస్తావా రావా అని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోయినారు. అదే విధంగా గతంలో ఉన్న టీడీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా భయపెట్టి వాళ్ళకి అనేక విధాలుగా భయపెట్టి మరీ తీసుకొని వెళ్ళి వచ్చిన వాళ్ళని తీసుకున్నాం. వచ్చిన వాళ్ళని ఎందుకు తీసుకోవాలి మీరు? అయ్యా మాకు మీతో పని ఉండదు, మాకు మీరు రావద్దు చెప్పొచ్చు కదా, మీ నీతి నిజాయితీ కూడా అనొచ్చు కదా అన్నమాట. వినండి మీరు వినండి. ఈరోజు గాదే శ్రీనివాసరావు వెళ్ళాడు, మొన్నటి వరకు నాకు కూటమి ప్రభుత్వం నాకు సపోర్ట్ చేయలేదని చెప్పినటువంటి ఎమ్మెల్సీ ఈరోజు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన ఏ రకంగా మీరు బెదిరించి తీసుకెళ్లారు? మొన్న వాళ్ళిద్దరు వెళ్ళినప్పుడు ఈయన ఎందుకు వెళ్ళలేదు, ఈ రోజు ఎందుకు మీరు తీసుకెళ్లారు? ఆయన మీరు బెదిరించి బాబు సోషల్ మీడియాలో ఉత్తరాంధ్రలో ఇగో ఆ ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఓడిపోయాడని ఎక్కువగా ట్రోలింగ్ జరుగుతుందని మీరు భయపడి ఆ యొక్క ఎమ్మెల్సీని మీరు కొనుక్కొని మీ దగ్గర తీసుకెళ్లారు. ఈ రోజున మొన్నటి వరకు పాకలపాటి రఘువరమని గెలిపించండి అని మీరు ప్రెస్ మీట్ పెట్టారే, మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టారు కదా, పాకలపాటి రఘువరం గెలిపించండి అని శ్రీకాకుళంలో ఆంధ్రవాల్స్ లో. అలాగే మీ జనసేన పార్టీ వాళ్ళు పవన్ కళ్యాణ్ లెటర్ ప్యాడ్ ఇచ్చారు కదా, పాకలపాటి రఘువరమని గెలిపించండి అని. ఈరోజు ఏ సిగ్గుతో ఏ మొహం పెట్టుకుని ఈ రోజున ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్ పిఆర్టీయూలో ఉన్నటువంటి క్యాండిడేట్ ఒక ఎమ్మెల్సీ టీచర్ కౌగలించుకుంటారని నాకు అర్థం కావట్లా. హరీష్ గారు అది కూటమిలో భాగం. అది మీరు ఏదో అనుకుంటున్నారు, మీరు పూర్తిగా తెలుసుకోండి. అది కూటమిలో భాగం. అది ఒక పక్క బీజేపీ వాళ్ళు కానీ ఇంకో పక్క ఇది కానీ కూటమిలోనే భాగం.
మీకు అసలు తెలుసుకొని మాట్లాడండి. కూటమిలో భాగమే అది. వినాలి సార్. అంటే మోహన్ రావు గారు మీరు ప్రెస్ మీట్ పెట్టారా? మోహన్ రావు గారు మీరు కూడా ఓట్ల కూటమి అభ్యర్థికి అని చెప్పి ఏమన్నారా మీ నియోజకవర్గంలో? ఎవరిని పెట్టారు? నేనా? పెట్టారు, వీళ్ళందరూ కూడా పెట్టారు. కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా నిర్ణయానికి కట్టుబడి ఉంటామండి. కూటమిలో భాగంగా కూటమి ఏ నిర్ణయం తీసుకున్నా కూటమికి కట్టుబడి ఉంటాము. అది ఇద్దరు అభ్యర్థులు ఏ అభ్యర్థి గెలిచినా అదే పక్కన పెట్టండి. ఏ అభ్యర్థి గెలిచినా అది కూటమి అభ్యర్థే. అక్కడ ఏంటంటే కూటమిలో అంటే ఒకటే పెట్టుకున్నారు. ఇండివిజువల్ గా ఇండివిజువల్ గానే వెళ్ళారు అంతే. అంటే కూటమికి అంత పరస్పరం ఒక అదేం లేదండి. ఎక్కడ న్యాయం జరుగుతుందో ఆ వైపు వెళ్తున్నారు. వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు, దాంట్లో తప్పేమీ లేదు. ఈ గతంలోనే ఏంటంటే ఇలాగా రాక్షస పాలన అయితే మనం చేయలేదు. వీళ్ళు రాక్షసులాగా వాళ్ళ మీద పడిపోయి వాళ్ళకి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టి మీరు వస్తారా సస్తారా అని చెప్పేసి మేమేం అడగలేదు ఎవరిని. వచ్చే వాళ్ళని ఇప్పుడు కూటమి ప్రభుత్వం బంగారులో ఉంది, ఇక్కడే కాదు అక్కడే కాదు బాగుందని చెప్పే విధంగా ముందుకు వెళ్తున్నాము. రాపాకు వరప్రసాద్ మేము తీసుకోవాలా? మాకు 151 మంది ఉన్నారండి, మేము ఎందుకు ఎవరిని తీసుకుంటాం? అదేనండి, రాపాకు వరప్రసాద్ మీరు తీసుకున్నారా లేదా, మిగతా వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది మీ జగన్మోహన్ రెడ్డి అడగండి. మీరు వినాలా? లక్ష్మణ్ రావు గారు ఒక మాట చెప్తాను వినండి. మీరు భయపెట్టారా లేదా, తీసుకున్నారా లేదా అని మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి. అధికార పక్షంలో ఉంటే పనులు అవుతాయని ఆయన అధికార పక్షంలోకి వచ్చాడు. అలాగే ఎవరు వచ్చి మీరేమంటారు? ఇప్పుడు మీరేమంటారు? మీ పార్టీలో ఎవరు జాయిన్ ఏమంటారు? ఏమంటారు? ఆ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు జరగాలి, అభివృద్ధి చెందాలి. ప్రతిపక్షంలో ఉంటే అవ్వదు, అధికార పక్షంలోకి ఎందుకే జాయిన్ అయ్యాం? నా నియోజకవర్గం అభివృద్ధి చెందాలనే నేను పార్టీ మారుతానని కొండ వేస్తారు, మీరు తీసుకుంటారు. అదే కదా చెప్పేది. రాజకీయాలు అవే కదా జరుగుతాయి. ఇక్కడ ఎవరు తప్పుపట్టడం లేదు. రాక్షస పాలన అయితే చేయలేదు కదా, రాక్షస పాలన అయితే చేయలేదు కదా, సైకో పాలన అయితే చేయలేదు కదా, చెప్తున్నాను. ఎవరెవరో బెదిరించారు, ఎవరు గెలుస్తారో ఏ చెప్తున్నారు. మీ ఎగ్జాంపుల్ మీరు చెప్తా, ప్రభుత్వం మీరే ఉన్నారు, ఆంధ్రవాసి టికెట్ మీకు ఇచ్చారనుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ మీ పార్టీ ఓడిపోయి మీరు గెలిచారనుకోండి, మా పార్టీలోకి రారా? ఏమంటారు? ఆంధ్రవాస వెనకబడిపోయింది, ఆంధ్రవాస నేను అభివృద్ధి చేయాలి, ఆంధ్రవాసికి నిధులు కేటాయించాలి. నేను రామ్మోహన్ గారు కూడా గెలిస్తే వెళ్ళిపోమంటారా ఏంటి? ఎగ్జాంపుల్ చెప్పాను సార్. గెలిపించిన ప్రజలకి సంబంధం లేదా? ప్రజలతో పాటు ప్రజలకి ఏ విధంగా అయితే మనం కట్టుబడి ఉంటాం, ప్రజలకు ఏదైతే హామీలు ఇస్తామో దాంతో పాటు పార్టీ పార్టీకి ఉన్న కమిట్మెంట్ కూడా పార్టీతో పాటు ఉండాలని ఉంటాం. హరీష్ గారు ఇక్కడ ఏంటంటే అనేది ఎవరు గెలిచినా సరే అధికారంలో ఎవరుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తారండి. లేదనుకో వాళ్ళకి నిధులు రానివ్వరండి. ఇప్పుడు మేము మా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. మా 11 మంది ఎమ్మెల్యేలు ఆ నియోజకవర్గంలో ఎలాంటి వైఎస్ఆర్సీపీ నుంచి గెలిచిన 11 మంది మరి అధికార పార్టీలో ఉంటే పొందే అవకాశం. హరీష్ గారు ఒక మాట వినండి. చెప్పండి గారు, మీ ప్రభుత్వంలో మీరు ఆ విధంగా ఉన్న మిగతా ఏదైతే మీకు 151 రాగా ఉన్న ఎమ్మెల్యేలు కూడాను ఆ రోజు ఉన్న 24 మందికి ఏదో విధంగా మీరు వెనక్కి లాగేద్దామని లాగేసుకున్నారు. అది వేరే విషయం. అప్పుడు మీరు పనులు జరపకుండా, పనులు అవ్వకుండా అడ్డుపడి ఎక్కడెక్కడైతే ఎమ్మెల్యేలు ఉన్నారో ఆయా ఏరియాలో అడ్డుపడి పనులు చేయకుండా మీరు ఆపారే తప్పించి, ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అది లేదు. మేము పిలిచి వైసీపీలో ఉన్న సర్పంచులకు కానీ, ఎంపీటీసీలకు కానీ, ఎంపీపీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ ప్రతి ఒక్కరికి మేము పిలిచి వినండి, వైసీపీ నాయకులకి మేము పిలిచి, బాబు మీకు నిధులు ఇస్తాము, మీకు గ్రాంట్లు ఇస్తాము, మీ విలేజ్ కి ఇదిగో ఈ పలానా రోడ్లు ఇస్తాము, కాలువలు ఇస్తామని చెప్పి మేము ఇస్తున్నాం. అంతే తప్ప గతంలోన ఎక్కడైతే టీడీపీ గెలిచిందో మిగతా వాళ్ళు గెలిచారో ఆయా దగ్గర వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని కంట్రోల్ పెట్టేసి, బాబు మీకు ఇక్కడ మేము ఏమి ఇవ్వమని మేము ఎప్పుడు చేయలేదు. 9 నెలలు మీ ఆలు కాదు ఈలు కాదు, ప్రజలకు న్యాయం జరగాలని, ప్రజల దగ్గర పాలన జరగాలని ఏ ఎంపీటీసీలు ఏ సర్పంచులు ఇస్తున్నది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం చేసే పని కరెక్ట్ గా చేస్తుంది.
మీరు దయచేసి మీ మెడల్లో కండువాలు తీసేసి ఆ పార్టీ గుడ్ బై చెప్పేసి కూటమి ప్రభుత్వంలో మీరు రాకపోయినా పర్వాలేదు, కానీ ప్రజలుగా ఒక బాధ్యతలుగా ఊర్లో మీరు మంచి చేయండి. కూటమి ప్రభుత్వం మీ ఇంటికి, మీ విలేజ్ కి, మీ పంచాయతీకి, మీ మండలానికి మంచి చేస్తుంది. మీ సొసైటీలో మంచి చేయడానికి కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని మీరు నా మాటినే ఆ జగన్మోహన్ రెడ్డి సైకోకి విడిచిపెట్టి ఆ కొండవాళ్ళు పక్కన పడేయండి. మీకు బెస్ట్ సజెషన్ నేను చెప్తాను, ముందుకెళ్ళండి. ఆ విధంగా చెప్పండి. సాక్షాత్తు నిన్న ఎక్కడ మన కడపలోనే ఎక్కడ అనుకుంటా, చిత్తూరులోనే ఎక్కడ జరిగింది కార్యకర్తల మీటింగ్ టీడీపీది. కార్యకర్తల మీటింగ్ లో చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారండి, మీరు ఇండైరెక్ట్ గానీ డైరెక్ట్ గానీ ఎలాగైనా సరే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ లబ్ధి చేకూరేటట్టు మీరు చేయొద్దు. వైఎస్ఆర్ పార్టీకి ఓట్లేసినటువంటి ప్రజలకు మీరు ఎటువంటి పనులు చేయొద్దంటే, ఆయన రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడిన ఒక సీఎం అటువంటి మాట్లాడితే తక్షణమాన్ని సీఎం పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, అది ఎవరైనా సరే. అంటే ఇదే మాట ఒక మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఒక మంత్రి బహిరంగ మీటింగ్ లోనే మాట్లాడినటువంటి మాటలు మీరు చూసుకుంటే, ఎవరికన్నా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటే మాటలు మార్చడం చాలా మాటలు మార్చేస్తుంటారు. మీరు కూడా వినొద్దు దయచేసి. ఈ రోజు వీడియో గానీ మాటలు మారిపోతుంటాయి. మీరు అది ఒక్కటి మీరు కరెక్ట్గా ఆలోచించండి. గతంలో కూడా మీరు వైసీపీ నాయకులు కూడా ఎన్నో సార్లు ఎన్నో దఫాలు రకరకాలుగా ఏదైతే అధికార పక్షం ఉన్న వాళ్ళు తప్పించి మిగతా ప్రతిపక్షం ఏమి ఇవ్వకుండా మాట్లాడండి. రామ్మోహన్ రావు గారు మాట్లాడండి, లక్ష్మణరావు గారు మాట్లాడండి. ఇక్కడ అనేదంటే రామ్మోహన్ గారిని అనేది ఏంటంటే, ప్రజలందరూ కూడా ఓట్లేస్తే ఎన్నుకుంటేనే ఒక సీఎంగా కానీ డిప్యూటీ సీఎం కానీ ఒక మినిస్టర్ కానీ అవుతారు. ఆ వాదాలు ఉన్న వ్యక్తులు ఎప్పుడు కూడా కులాల గురించో మతాల గురించో వర్గాల గురించో ప్రాంతం గురించో భాషల గురించో లేదంటే రాజకీయాల గురించి ఎక్కడ గెలిచిన తర్వాత మాట్లాడకూడదు. ప్రజలందరికీ సేవ చేయడానికే మిమ్మల్ని సీఎం పదవిలో కూర్చోబెట్టారు. మీరు అంతేగాని మా ఓట్లేసిన వాళ్ళకి పథకాలు ఇస్తాము, మీ ఓట్లేసిన వాళ్ళకి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి అనలేదు కదా. మీ కులం చూడడం జగన్మోహన్ రెడ్డి గారు అన్నారా లేదనేది పక్కన పెట్టేయండి. ఈ రోజు వినండి ఒక మాట, ఈ రోజు నిదర్శనం ఏంటి అంటే వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు ట్యాక్సులు కట్టట్లేదా? వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా వైఎస్ఆర్ పార్టీకి వేసిన ప్రజలు ట్యాక్సులు కట్టట్లేదా? వాళ్ళకి మీరు అనుకుంటున్నారండి. జీతాలు తీసుకోవట్లేదా? మీరు లక్ష్మణరావు గారు కట్టొద్దని మీరు చెప్తా ఉన్నారా? లక్ష్మణరావు గారు మీరు అనుకుంటున్నారు టీడీపీ కూటమి కేసిన వాళ్ళు మాత్రమే ట్యాక్సులు కట్టండి. టీడీపీ జనసేన బీజేపీ మా కోర్టులో వేసిన వాళ్ళే ట్యాక్సులు కట్టండి. 1,40,00,000 మంది మీరు ట్యాక్సులు కట్టదని చెప్తా ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు? అలా కాదు, మీరు దుకాణాలకు వెళ్తే అలా కాదు ప్రజల్లోకి వెళ్తుంది. లక్ష్మణరావు గారు మీరు ట్యాక్సులు కట్టొద్దు అది ఇదేనని మేము అన్నామని అంటున్నారు కదా. ఎవరన్నారు? ఏం మీరు దుకాణంకి వెళ్ళి ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏం నూనె కొనుక్కోవట్లేదా, పంచదార కొనుక్కోవట్లేదా? లేదంటే ఏమి మీకు ఎక్కడికైనా వెళ్తే నాయన మీరు వైసీపీ వాళ్ళు మీకు మేము ఇవ్వము అని ఎవడైనా అన్నాడా? ట్యాక్సులు అందరూ చెల్లిస్తారు, మీరు చెల్లిస్తాం, మేము చెల్లిస్తాం. మీరు ఎక్కడ ప్రతి ఒక్కరికి ఎక్కడికి మీరు వైసీపీ వాళ్ళని చెప్పేసి ప్రతి ఒక్కరు పచ్చ కొండలు వేసుకుని వెళ్తున్నారు రేటు. మీరు నీలం మీకు ఒక వైసీపీ కొండలకైనా వేసుకుని వెళ్తున్నారా? వెళ్ళట్లేదు కదా. మీరు ఒక్క మాట వినండి, ఈ రోజు పెన్షన్లు ఎంతమందికి వస్తాయి, గతంలో ఎంతమందికి వచ్చాయి, ఇప్పుడు ఎంతమందికి వస్తాయో చూడండి. ఇప్పుడు వృద్ధులకి పెన్షన్లు కానీ మహిళల పెన్షన్లు కానీ విడో పెన్షన్లు కానీ గతంలో ఎన్ని వచ్చాయి, ఇప్పుడు ఎన్ని వస్తాయి అని లెక్క తీసుకోండి. మీరు లెక్క తీసుకోండి. ఇప్పుడు వైసీపీ నాయకులకు ఇవ్వకపోతే, వైసీపీ కార్యకర్తలకు ఇవ్వకపోతే, వైసీపీ గతంలో ఎన్ని పెన్షన్లు ఇస్తాయో అంతకని ఇప్పుడు ఎక్కువ ఇస్తాం మేము. అంతేగాని ఎవరికి తీయడం జరగలేదు. పవన్ కళ్యాణ్ జరగలేదు, పెన్షన్లు తీయడం అనేది ఎక్కడ జరగలేదు. మీరు వినండి సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉండి ఆయన తిరుపతి లడ్డు కోసం మాట్లాడితే మరి అందుకే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్నారు ఆయన కార్పొరేట్లకు ఎక్కువ ఎమ్మెల్యే తక్కువ అని. ఏం మాట్లాడితే నాకు తెలీదు, ఆయనకి సబ్జెక్ట్ లేదు. సరే దీని గురించి మాట్లాడుకుందాం, ఒక లాస్ట్ క్లోజ్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఉందండి,
జగన్మోహన్ సార్ రెడ్డి సార్ సబ్జెక్ట్ లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు ఒక లక్ష్మణరావు గారు ఒక డౌట్ వచ్చింది మాట్లాడే జగన్మోహన్ రెడ్డి ఒక మోహన్ రావు గారు పేపర్లో మోహన్ రావు గారు ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి మీకు జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఉందా? ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఉందా అని అడుగుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎన్ని దేశాలు తిరిగినా ఎక్కడ ఎలా మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డికి ముందు తెలుగు నేర్చుకోమని చెప్పండి. తెలుగులో శుభ్రంగా మాట్లాడమని చెప్పండి. మీ సబ్జెక్ట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఉందా? లేదంటే జగన్మోహన్ రెడ్డికి సమర్థిస్తున్న మీకు సబ్జెక్ట్ ఉందా? నేను అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి సబ్జెక్ట్ ఉందా? జగన్మోహన్ రెడ్డి సమర్థిస్తున్న మీకు సబ్జెక్ట్ ఉందా? మీ నాయకులకు సబ్జెక్ట్ ఉందా? జగన్మోహన్ రెడ్డి బైక్ పట్టుకోవడానికి కూడా పనికి రాడు. నేను చెప్తున్నాను అక్షరాలు లేకపోతే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి బైక్ పట్టుకోవాలంటారు. ఇది నేను రాసేస్తున్నాను. చెప్పండి. లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు లక్ష్మణరావు గారు చెప్పండి. ఒక్క నిమిషం మనకి టైం అయిపోతుంది. లక్ష్మణరావు గారు ఇక్కడ సరే అంతా మన వాదోపవాదాలు బాగానే జరిగాయి, కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అయితే ఒకటి వచ్చింది. ఇప్పటిదాకా కనిపించినటువంటి జర్నలిస్టు ఇప్పుడే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారో లేదా ఇంట్లో చేసుకున్నటువంటి వీడియోలో ఎవరా విలేకరు, ఏ పార్టీ అదే ఏ ఏ ఏ ఛానల్కి సంబంధించినటువంటి వ్యక్తి మీకు ఏమన్నా చెప్పగలుగుతారా? అంటే ఇన్ని సంవత్సరాలు 5 సంవత్సరాల పాటు ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరి మీడియాని తీసుకొచ్చి మాట్లాడినటువంటి సందర్భం అయితే ఈ 5 ఏళ్లలో కనిపించలా. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎప్పుడు అలాంటి కార్యక్రమం చేసినట్టుగా కూడా లేదు. కానీ ఇప్పుడు ఒంటరిగా ఆయన పక్కన ఎవరు లేరు, ఎదురుగుండా కూడా ఎవరు కనిపించట్లేదు, విలేకరులు కూడా ఎవరు బయటికి చూపించలేదు. కానీ ఒక వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు అది స్క్రిప్టెడ్ అనుకోవచ్చా లేదంటే ఇంకొకటి అనుకోవచ్చా? ఇది ఒకటి జస్ట్ క్లోజ్ చేసేయండి. హరీష్ గారు అది పార్టీ ఆఫీస్ లో పెట్టుకున్నటువంటి మీటింగ్, ప్రెస్ మీటింగ్. అక్కడ అందరూ కూడా అన్ని ఛానల్స్ వస్తాయి, అన్ని ఛానల్ TV5 అయితే ఏబి అన్నట్టు మొత్తం ఏ ఛానల్ అన్ని ఛానల్ వస్తారు. అక్కడ ప్రెస్ మీట్ జరుగుతుంది హాల్లో. ఎప్పుడు పెట్టారండి? గత 5 సంవత్సరాలు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు కదా. అంటే ఎక్కడో ఒక దగ్గర ప్లేస్ ఉంది, అన్ని ఛానల్ వస్తాయి, అన్ని ఛానల్ వచ్చి అక్కడ మాట్లాడతారు, అక్కడ ప్రెస్ మీట్ పెడతారు అన్నారు కదా. గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదు కదా. ఎప్పుడు కూడా మైకుల ముందుకు రాలేదు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు చెప్తున్నానండి లక్ష్మణరావు గారు, గుర్తు పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డికి చేత కాదు. ఇచ్చిన 11 ఎమ్మెల్యేలతో కూడా అసెంబ్లీకి వెళ్ళడానికి ఆయనకి ఇష్టం లేదు. మరి అసెంబ్లీకి వెళ్ళడానికి ఇష్టం లేక, అసెంబ్లీలో అడుగు పెట్టడానికి ధైర్యం లేక, సమాధానాలు చెప్పలేక ఆయన తిరుగులు వారం పోగులు తిరుగుతున్నాడే తప్పించి అసెంబ్లీకి ఆయనకి ఇచ్చిన బాధ్యత ఒక ఏరియా. ఆయన పులివెందల్లోనే ప్రజలు ఆయనని నమ్మి గెలిపించినందుకు, అదే విధంగా ఇంకొక 10 మంది ఎమ్మెల్యేలు ఆయన నమ్మి గెలిపించినందుకు వాళ్ళందరూ ఆ ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే పోరం పోగులో బయట తిరుగుతున్నాడు తప్పించి అసెంబ్లీకి వెళ్ళి ఏం జరుగుతుంది అంటే చర్చించమనండి దమ్ముంతో ఆయనకి. మీ భయమా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మిమ్మల్ని ప్రశ్నిస్తారు, అడుగుతారు, మీరు ఇచ్చిన దొంగ హామీలు ఎక్కడ నిలదీస్తారని భయపడే కదా ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు. మీరు ఎందుకు ఇవ్వట్లా? ప్రతిపక్ష హోదా ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు వచ్చి కాబట్టి మీకు ఎమ్మెల్యే టికెట్లు ఎన్నో చేయాలి. పొగరు తిరిగింది జగన్మోహన్ రెడ్డికి. చూద్దాం ఇంకా, అంటే దీని మీద ఇంకా నాకు తెలిసి ఇంకా కంటిన్యూ అయ్యేలాని కనిపిస్తుంది. ఈ వారం అయితే జనసేన వైసీపీకి సంబంధించినటువంటి తీవ్ర స్థాయిలో ఉండేలాని కనిపిస్తుంది. ఇది కంటిన్యూ మనం రేపు కూడా మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి ఇద్దరికి కూడా ఈ డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు, ఇద్దరికి లక్ష్మణరావు గారికి అలాగే మోహన్ రావు గారు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.